హలో అందరికీ. ఇవాల్టి మన టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఒక్కసారి నా స్టైల్‌లో ట్రై చేయండి. ఈ రెసిపీకి స్పెసిఫిక్‌గా నేమ్ అంటూ పెట్టలేదండి. ఎందుకంటే ఈ రెసిపీలో 3 ఇంగ్రీడియెంట్స్‌తో చేశాను. కాబట్టి ఈ రెసిపీకి మీరు ఏ నేమ్ సజెస్ట్ చేశారనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీని మాత్రం ఒక్కసారి ట్రై చేయండి. రెగ్యులర్ డైట్‌లో ఇంక్లూడ్ చేశారంటే మీ బాడీకి కావాల్సిన మినరల్స్, విటమిన్స్, కాల్షియం అలాగే చాలా రకాల పోషకాలంటూ సమృద్ధిగా లభిస్తాయి. ఒక్కసారి ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రెసిపీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్స్ క్యారెట్, మెంతికూర, టొమాటో, గ్రీన్ చిల్లీస్, ఆనియన్, గార్లిక్. ఇవన్నీ కూడా నేను చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసి రెడీగా పెట్టుకోండి. దీంతో పాటుగానే మరో ఇంగ్రీడియెంట్ ఉందండి. అదేంటో చూసేద్దాం. ఇలా ఒక కప్పులో పెసరపప్పును కూడా తీసుకోండి. పెసరపప్పుని శుభ్రంగా 1కి 2 సార్లు వాష్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టుకోండి. ఇలా ఈ రెసిపీకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ సిద్ధంగా ఉంచుకోండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు అలాగే 1 టేబుల్ స్పూన్ జీరాని యాడ్ చేయండి. అదేవిధంగా 2 లేదా 3 రెడ్ చిల్లీస్‌ని కూడా వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత కరివేపాకు అలాగే గ్రీన్ చిల్లీస్‌ని కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసుకోండి. ఇలా ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి తాలింపులో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా చేసినట్టయితే ఆనియన్స్ పచ్చివాసన పోయి చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. పసుపు కూడా ఈ తాలింపు పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోనే ఉంచి వేయించుకోండి. లేదంటే మాడిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుము అంతా కూడా ఇందులో వేసుకోండి. క్యారెట్ అనేది మీరు గ్రేటర్‌తో గ్రేట్ చేసుకోవచ్చు. లేదంటే మిక్సీలో గ్రైండ్ చేసైనా వేసుకోవచ్చు. లేదంటే క్యారెట్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు. ఎలా చేసుకుంటారన్నది మీ ఇంట్రెస్ట్ అండ్ మీ ఓపిక. ఎలా చేసుకున్నా సరే ఈ కర్రీ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా క్యారెట్ అంతా కూడా వేసుకున్న తర్వాత తాలింపులో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత క్యారెట్ అంతా కూడా 2 నిమిషాల పాటు వేయించుకోండి. క్యారెట్ అనేది ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్‌ని యాడ్ చేయండి. ఇలా సాల్ట్ వేయటం వల్ల క్యారెట్ అనేది త్వరగా వేగుతుంది. ఇప్పటివరకు వీడియోని చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసుకోండి. ఈ టొమాటో ముక్కలు వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇందులో ఎటువంటి వాటర్‌ని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే టొమాటోలో ఉన్న వాటరే సరిపోతుంది. మీకు కర్రీ కొంచెం గ్రేవీలా కావాలి అనుకుంటే వాటర్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత టొమాటో ముక్కలన్నీ కూడా చాలా సాఫ్ట్‌గా ఉడికిపోతాయి. ఇలా టొమాటో అంతా ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండీ! ఈ పెసరపప్పుని తీసుకొని వాటర్ అంతా డ్రైన్ ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఈ పెసరపప్పు అంతా కూడా ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పెసరపప్పు అంతా కూడా ఈ కర్రీలో కలిసేలాగా మిక్స్ చేసుకోండి. పెసరపప్పు ముందే నానబెట్టుకున్నాం కాబట్టి ఇది త్వరగానే ఉడుకుతుందండి. ఎటువంటి వాటర్‌ని కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే వెల్లిపాయలను కూడా వేసుకోండి. నేనైతే 6-7 వెల్లిపాయలు వేశాను. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న మెంతికూర ఆకులను కూడా ఇందులో వేసుకోండి. ఇలా మెంతికూర ఆకులు అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఈ కర్రీని ఈ విధంగా ఇన్ని వెరైటీస్ వేసి చేయటం వల్ల చాలా అంటే చాలా హెల్తీ అండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకోండి. కారం నేనైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. మీరైతే మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఇలా కారం అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి. మా ఛానల్ పేజ్‌లో గ్రీన్ లీఫీ వెజిటబుల్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఒక్కసారి లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను చెక్ చేయండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే
ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని గార్నిష్ చేయండి. ఇది వేయటం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బావుంటుంది. చూసారా? ఈజీగా, సింపుల్‌గా, క్విక్‌గా ఎలా రెడీ చేసామో. ఇది ప్యూర్ 100% న్యాచురల్ వెజిటేరియన్ రెసిపీ అండి. మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఇది చాలా సింపుల్, క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఇంట్లో కూరగాయలు తెచ్చుకున్న తర్వాత చివరి రోజు అన్నీ కొద్ది కొద్దిగా మిగిలినప్పుడు ఇలా ఇవన్నీ మిక్స్ చేసి ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదే విధంగా చాలా హెల్తీ రెసిపీ కూడా. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పటివరకు మా వీడియోని చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.